వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మనం చూడబోతున్నాం మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. అందులో ప్యూర్ పెట్రోల్ ఒకటి, స్మార్ట్ హైబ్రిడ్ ఒకటి అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఒకటి. ఈరోజు నేను చూపించబోతున్నాను మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్. మనకి ఈ కార్ ప్రైస్ వచ్చి 26 lakhs పడుతుంది అనమాట. దీని ఫ్రంట్ పార్ట్కి వస్తే క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేసింది. ఇక్కడ సుజుకి బ్యాడ్జింగ్ మనం చూస్తున్నాం. ఈ గ్రిల్ అంతా కూడా పియానో బ్లాక్ తో డిజైన్ చేశారు. కిడ్ ప్లేట్ డార్క్ గ్రే కలర్ తో ఉంది. ఇదంతా కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. దట్ అదొక డార్క్ కలర్, అంటే లైక్ మ్యాగ్నెటిక్ కలర్ లాగా అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే. 360 కెమెరా ఇక్కడ చూస్తున్నాం కదా. సైడ్ మిర్రర్స్ కి 2 ఉన్నాయి. బ్యాక్ రేర్ లో కూడా ఒక కెమెరా ఉంది. ఇంకా మనకి సైడ్ చూస్తే ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ కనిపిస్తున్నాయి. మనకి హెడ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్ అయితే ఏం లేదు, హెడ్ ల్యాంప్ మాత్రమే ఉంది. ఇది ఎల్ఈడి. దీన్ని కవర్ చేస్తూ మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ లుక్ మనకి చూస్తుంటే దీనిలో మనకి ఏం పెద్దగా మోడల్ అయితే మారదు. సో మనకి టైర్ విషయానికి వస్తే 17 inch డైమండ్ కట్ అలవెల్ వీల్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బాడీ క్లాడింగ్ లో కూడా మనకు చూస్తున్నట్టయితే పియానో బ్లాక్ యూజ్ చేశారు. ఈ క్లాడింగ్ అంతా కూడా టైర్ కి బ్యాక్ సైడ్ ఒక అవుట్లుక్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి. ఇది సైడ్ మిర్రర్ మనకి బాడీ కలరే ఉంది. ఎల్ఈడి ఇండికేటర్స్. ఇది క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. మళ్ళీ డోర్ కి హ్యాండిల్స్ కూడా సెన్సార్ హ్యాండిల్ ఉంది. డ్రైవర్ సైడ్ అయితే సెన్సార్ ఉంది. మనం చూస్తున్నాం రూఫ్ రైలింగ్ కూడా గ్రే కలర్ తోటి ఉంది. హ్యాండిల్స్ ఇచ్చారు బాడీ కలర్ లోనే. బాడీ క్లాడింగ్ మనకి బ్లాక్ పియానో అండ్ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. దీన్ని హైలైట్ చేయడం కోసం. ఇది క్వార్టర్ విండో. మనకి ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. చెప్పాను కదా, ఇది ఒక మ్యాగ్నెటిక్ కలర్ లో ఉంది. మనకి సిల్వర్ క్రోమ్ ఎలిమెంట్ అయితే కాదు, కొంచెం డార్క్ షేడ్ లో ఉంది. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే మనకి డిఫాగర్ లైన్స్, ఎయిర్ స్పాయిలర్ అండ్ మౌంటెడ్ ల్యాంప్స్, షార్క్ యాంటీనా అన్ని ఉన్నాయి. ఇది వైపర్, మనకి ఇది టైల్ ల్యాంప్స్ కనెక్టివ్ అన్నమాట. ఈ సైడ్ నుంచి మనకి టైల్ గేట్ వరకు కూడా కనెక్టివ్ బ్రేక్ ల్యాంప్స్ ఉన్నాయి. మనకి ఇండికేటర్స్ కూడా అక్కడ ఉన్నాయి. మనకి స్టాండింగ్ పొజిషన్ లో రిఫ్లెక్టర్స్ అండ్ బ్రేక్ ల్యాంప్. ఇది హైబ్రిడ్ మనం చెప్పుకున్నాం కదా. ఇది హైబ్రిడ్ లో స్ట్రాంగ్ అన్నమాట. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. ఇందులో ప్యూర్ పెట్రోల్, స్మార్ట్ హైబ్రిడ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ చూపిస్తున్నాను. గ్రాండ్ విటారా మనకి బ్యాడ్జింగ్ ఉంది. 3D ఎఫెక్ట్ తో బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేసి. ఇక్కడ చూస్తే మనకి గ్రే కలర్ సెన్సార్స్ ఉన్నాయి. దీనిపైన ఒక 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా స్కిడ్ ప్లేట్ డార్క్ కలర్ ఇచ్చారు. క్రోమ్ ఎలిమెంట్ మధ్యలో యూజ్ చేశారు అనమాట. 360 కెమెరా ఉంటుంది ఈ మోడల్ లో అయితే. సో మనం బూట్ స్పేస్ చూద్దాం. టైల్ గేట్ ఓపెన్ చేసి. మారుతి సుజుకి వాళ్ళు బిల్డ్ క్వాలిటీ అయితే పెంచారు ఈ మధ్య కాలంలో. రీసెంట్ గా దీని బిల్డ్ క్వాలిటీ బిఫోర్ కన్నా కూడా ఎక్కువ పెరిగిందని చెప్తున్నారు. అది నాకు ఈ టైల్ గేట్ ఓపెన్ చేస్తున్నప్పుడే తెలుస్తోంది దీని స్ట్రాంగ్నెస్. అండ్ హైడ్రాలిక్ టైల్ గేట్ ఓపెన్ ఉంది. మనకి హైడ్రాలిక్ చూస్తాం. మనకి బూట్ స్పేస్ అనమాట. మనకి బూట్ స్పేస్ వచ్చి 265 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో ఇక్కడ ట్రాలీ ఉంది. ఇది చెప్పుకున్నాం కదా, ఇది బ్యాటరీ కమ్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. సో అందుకే దీనికి హైబ్రిడ్ అని పేరు పెట్టారు. అదంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి బూట్ స్పేస్ చూసేద్దాం. బూట్ స్పేస్ మనకి ట్రాలీ ఇచ్చారు. ఇది తీసేసి కూడా ఇక్కడ కొంచెం పెట్టుకోవచ్చు లగేజ్, బట్ కానీ అంత సఫిషియెంట్ గా ఉండదు. ఇలా ఉంటే కనుక మనకి ప్లాట్ఫామ్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఎంతైనా లగేజ్ పెట్టచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. చిన్న థింగ్స్ ఇక్కడ పెట్టుకొని అది కూడా పెట్టుకోవచ్చు. ఈ ట్రాలీ తీసేస్తే కనుక మనకి ఇక్కడ బ్యాటరీ వస్తుంది అనమాట. కార్ కి సంబంధించిన టూల్ కిట్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది చిన్నది. అండ్ 12 watts ఛార్జింగ్ పాయింట్ ఉంది. లగేజ్ టై చేసుకోవడానికి ఇచ్చారు. సీట్స్ చూస్తుంటే బ్యాక్ నుంచి చూస్తుంటే 60-40 రేషియోలో ఫోల్డబుల్ సీట్స్. ఇది పెట్రోల్ వర్షన్. దీని కెపాసిటీ వచ్చి 45 లీటర్స్ ఉంది. దీని మైలేజ్ 27 వరకు కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ తెలిసిందే కదా, కంపెనీ క్లైమ్ చేసినంత అయితే మనకి రాదు. ఎంతో కొంత అయితే తగ్గుతుంది. సో ఎంత అనేది కస్టమర్ రివ్యూని బట్టే మాత్రమే మనం పర్టికులర్ గా చెప్పగలుగుతాము. సో ఎంతో కొంత అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు డ్రైవర్ సీట్ లో ఉన్నాం. మనకి డోర్ ఓపెన్ చేయగానే క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ అండ్ ఇక్కడ కూడా డిజైన్ చేసింది బ్రౌన్ కలర్ తో. ఒక వుడ్ ఫినిష్ లాగా ఇక్కడ డిజైన్ చేశారు. డోర్ ఓపెన్ కి లాక్ అండ్ అన్లాక్ పవర్ బటన్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఆటోమేటిక్ గా అండ్ చైల్డ్ లాక్ ఇక్కడే ఉంది. సైడ్ విండో కంట్రోలర్ ఇది. అండ్ ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ బాటిల్ హోల్డర్స్, ఒకటి చిన్న మినీ స్పీకర్ అండ్ ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ ఉంది. ఓకే, ఇది ఒక సాఫ్ట్ టచ్ మనకి డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి ఆర్మ్రెస్ట్ కి ఇదైతే సాఫ్ట్ టచ్. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది మనకి. ఇది ప్లాస్టిక్, ఇది సాఫ్ట్ టచ్ చూస్తున్నాం కదా. ఇంకా డ్రైవర్ సీట్ లో కూర్చుందాం. కూర్చున్నప్పుడు మనకి కనిపిస్తుంది సీట్ వెడల్పు అయితే చాలా బాగుంది. సాఫ్ట్ గా కూడా ఉంది. కంఫర్ట్ అయితే బాగుంది. హైట్ అడ్జస్ట్మెంట్. ఇది పైకి అంటే పైకి, కిందకంటే కిందకి. ఇది బ్యాక్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్. పుల్ చేసుకోవడానికి సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి. మనకి ఆటోమేటిక్ కాబట్టి 2 pedals ఉన్నాయి. ఇది స్టార్ట్ బటన్. మనకి ఇది స్టార్ట్ బటన్. నార్మల్ గా చూస్తే మనకి స్టార్ట్ బటన్ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం పవర్ బటన్ ఉంది. ఎందుకంటే ఇది ఈవీ కమ్ పెట్రోల్ కాబట్టి అలా ఇచ్చుంటారు పవర్ బటన్. దీన్ని చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఏసీ వెంట్ కనిపిస్తుంది. ఇది కంట్రోలర్ ఏసీ వెంట్ ది. రీసెంట్ గా వస్తున్న మారుతి కార్లు అన్నిట్లో కూడా మనకి చూస్తున్నాం హెచ్యుడి. ఇది హెడ్ అప్ డిస్ప్లే. నేను ఆన్ చేసి చూపిస్తాను.
హెడ్ అప్ డిస్ప్లే, ఇది మనకి ఇట్లా ఆన్ అవుతుంది అనమాట. 3D అది చాలా బాగుంది. ఇది యాక్చువల్ గా డే టైం కన్నా నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది. అంటే కళ్ళు కూడా కిందకి తిప్పే ఇది కూడా తీసుకోదలుచుకోవట్లేదు, అంటే అంత రిస్క్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా ఏదైతే రోడ్ చూస్తున్నామో ఆ రోడ్ చూసే టైంలోనే మనకి ఇక్కడ అంతా కనిపిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది. 2 పాయింట్స్ ఉంది. ఇది పెట్రోల్ మనకి 0 కిలోమీటర్స్ చూపిస్తోంది అండ్ టైం చూపిస్తోంది. మనకి వీల్ బొమ్మ కూడా చూపిస్తుంది. సో టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇదైతే మనకి చూస్తున్నాం కదా, కిందకి పైకి అండ్ ఫ్రంట్ కి బ్యాక్ కూడా వెళ్తుంది. స్టీరింగ్ అయితే సాఫ్ట్ టచ్ ఉంది. స్టీరింగ్ లో మనకి క్రోమ్ ఎలిమెంట్ తో బ్యాడ్జింగ్ సుజుకి అని ఉంది. చిన్న క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. క్లస్టర్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ కంట్రోలర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ వాయిస్ కమాండ్ ఉంది, కాల్ అటెండ్ ఉంది. మనకి వైపర్ కంట్రోలర్స్ అండ్ హై బీమ్ లో బీమ్ కంట్రోలర్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా డిజిటల్ డిస్ప్లే ఉంది క్లస్టర్ లో. పిఆర్ ది పవర్ ది, ఈవీ అనేది అయితే మనకి ఈవీ బ్యాటరీ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చెప్తాను నేను. సో హైబ్రిడ్ అనేది ఎందుకు వచ్చిందంటే గ్రాండ్ విటారాకి ఇది 2 వర్షన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. పెట్రోల్ అండ్ ఈవీ తోటి స్టార్ట్ అవుతుంది బండి. 40 కిలోమీటర్స్ వరకు ఈవీ తోటి రన్ చేసుకోవచ్చు. 40 స్పీడ్ దాటితే పెట్రోల్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా, పెట్రోల్ ఇంజన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. అందుకే ఈ కంపెనీ వాళ్ళు మనకి 27 వరకు మైలేజ్ అనేది క్లైమ్ చేశారనమాట. ఈవీ తోటి మాక్సిమం రన్ అవుతుంది కాబట్టి 40 స్పీడ్ వరకు ఈవీతో రన్ అవుతుంది. సిటీలో మనకి ఎలాగో 40 స్పీడ్ కన్నా వెళ్ళాం కాబట్టి సో ఇది మైలేజ్ అనేది అంతా కవర్ చేస్తుందని చెప్పి క్లైమ్ చేశారు. బండి సౌండ్ తెలిసిపోతుంది మనకి, అది పెట్రోల్ లో ఉందా ఈవీలో ఉందా అనేది. ఈవీలో ఉంటే మాత్రం అస్సలు చిన్నపాటి సౌండ్ కూడా చేయట్లేదు, పెట్రోల్ లో మాత్రం చిన్నపాటి సౌండ్ అయితే చేస్తాం. ఇటు నేను మీతో మాట్లాడుతున్నా గానీ బండి సౌండ్ అని బట్టి తెలిసిపోయింది చూసారా, అది పెట్రోల్ లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ ఎలా అవుతుంది, మనం ఏం బ్యాటరీని స్పెషల్ గా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి పెట్రోల్ ఇంజన్ నుంచి మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అనేది తీసేసుకుంటుంది. మనం బ్రేక్ కొట్టినప్పుడు కానీ అలాంటప్పుడు పవర్ జనరేట్ అయ్యి ఆ పవర్ ని బ్యాటరీలోకి తీసేసుకుంటుంది. బ్యాటరీస్ నేను చెప్పాను కదా ఇందాక చూపించాను, బూట్ స్పేస్ లో ఇన్బుల్ట్ అయిపోయి ఉన్నాయి బ్యాటరీస్. మనకి ఆ స్లాట్ అయితే మనం బయట నుంచి చూడగలుగుతున్నాం అలా అన్నమాట. ఆ బ్యాటరీని అయితే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అది బ్యాటరీ తీసుకుంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఉందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో నేను ఇందాక చూపించినప్పుడైతే నాకు 2 పాయింట్స్ చూపించింది. ఇప్పుడు మనం ఆన్ చేసి ఉంచాం కదా, సో 1 పాయింట్ అయితే పడిపోయింది. 1 పాయింట్ మాత్రమే ఛార్జింగ్ ఉంది. ఇది ఛార్జింగ్ చూపిస్తుంది. ఇప్పుడు 1 పాయింట్ ఛార్జింగ్ చూపిస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ గా అయిపోతే మాత్రం ఆటోమేటిక్ గా పెట్రోల్ లోనే ఉంటుంది. హైబ్రిడ్ అంటే అది పెట్రోల్ కమ్ ఈవీ మోడల్ ని హైబ్రిడ్ అంటారు. గ్రాండ్ విటారో ఇది స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం 9 ఇంచ్ టచ్ స్క్రీన్. సో మనకి డిస్ప్లే లో చూస్తున్నాం. అండ్ మనకి ఇంకేంటంటే మ్యూజిక్ సిస్టమ్ లో డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇది హోమ్ బటన్, ఇది FM, ఇది ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి. సెట్టింగ్స్ లోకి వెళ్తే లాంగ్వేజెస్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కీప్యాడ్, ఓకే, డిస్ప్లే. మ్యూజిక్ చూద్దాం. మ్యూజిక్ లో మనకి స్పీకర్ ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ కి పెట్టుకోవచ్చు, బ్యాక్ స్పీకర్ ఆఫ్ చేసుకోవాలంటే కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది. బ్లూటూత్ కనెక్షన్ ఉంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్ లో అలా బ్యాక్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పడుకోవాలి అనుకుంటే బ్యాక్ స్పీకర్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ స్పీకర్ మాత్రమే ఆన్ చేసుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైర్ చూస్తున్నాం. ఇవన్నీ టెంపరేచర్ కంట్రోల్ బటన్స్, ఏసీ బటన్, ఆటో ఆఫ్, ఫ్రంట్ అండ్ రేర్ కి. ఇది మనకి స్కిడ్ అవ్వకుండా పార్కింగ్ లైట్ ఆన్ చేసుకోవడానికి. ఏసీ వెంట్స్ 2 ఉన్నాయి. అక్కడ కూడా ఒకటి ఏసీ వెంట్ ఉంది. 12 వాట్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. USB ఛార్జింగ్ పాయింట్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్ వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. దానికి సంబంధించిన కంట్రోలర్స్. ఇది వెంటిలేటెడ్ కంట్రోలర్ బటన్స్. ఇక్కడ ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. నాకు తెలుస్తోంది, నేను ఆన్ చేశాను కదా, చల్లగా వస్తుంది. దానికి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఈవీ మోడ్ కావాలంటే ఈవీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ బ్రేక్, ఆటో గేర్. ఇది ఇక్కడ పార్కింగ్, ఇది రివర్స్, ఇది న్యూట్రల్, ఇది డ్రైవ్. బి అంటే బ్రాడ్ అన్నమాట. మనకి హిల్ స్టేషన్ లో హోల్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇందులో పెట్టుకుంటే మనకి హిల్ స్టేషన్ లో కంఫర్టబుల్ డ్రైవ్ చేసుకోవచ్చు. రేర్ వ్యూ మిర్రర్ కనిపిస్తుంది, ఆటో రేర్ వ్యూ మిర్రర్. ఇక్కడ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. సన్ రూఫ్ కూడా చాలా పెద్దగా ఉంది, పానోరామిక్ సన్ రూఫ్. ఇది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది అనమాట. సన్ రూఫ్ చాలా ఎక్కువ వరకు కవర్ చేస్తుంది ఓపెన్ లో. సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి ఆ వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. మాన్యువల్ గా ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. గ్లో బాక్స్ చిన్నది. క్యాబిన్ చూస్తున్నట్టయితే మనకి డోర్ లో ఎలాగైతే ఉందో వుడెన్ ఫినిష్ తోటి, హ్యాండిల్ దగ్గరే వుడెన్ ఫినిష్ తో ఏదైతే ఇచ్చారో అదంతా కూడా ఇక్కడ యూజ్ చేశారు మన క్యాబిన్ లో. ఇదొక గ్లాసీ వుడ్ ఫినిష్ లా ఉంది అండ్ పియానో బ్లాక్ తోటి యూజ్ చేశారు. క్యాబిన్ ఇక్కడ మాత్రమే షైనీ యూజ్ చేశారు. ఇది హార్డ్ ప్లాస్టిక్, ఇది స్మూత్ టచ్, సాఫ్ట్ అయితే కాదు, స్మూత్ ఫినిష్. ఇది గ్లో బాక్స్ కొంచెం సఫిషియంట్ గ్లో బాక్స్ ఇది. అండ్ మళ్ళీ
ఓన్లీ ఫోల్డర్స్ లైక్ పెట్టుకోవడానికి సపరేట్ గా ఏం లేదు, చిన్నది గ్లో బాక్స్ ఉంది. అక్కడ కూడా బాటిల్ హోల్డర్స్ అండ్ పవర్ విండో బటన్, హ్యాండిల్, సాఫ్ట్ టచ్ ఆర్మ్ రెస్ట్ ఇక్కడ మిడిల్ లో చూస్తున్నాం. అండ్ దీనిలో చిన్న స్టోరేజ్ ఉంది. కప్ హోల్డర్స్ 2 ఇక్కడ ఉన్నాయి. ఇందులో చైల్డ్ లాక్ అయితే మనకి సపరేట్ గా లేదు. చైల్డ్ లాక్ బటన్ ఇందులో ఆటోమేటిక్ గా లాక్ చేస్తూనే కార్ చైల్డ్ లాక్ కూడా అయిపోతుంది అనమాట. అదొకటి నాకు స్పెషల్ గా అనిపిస్తుంది. డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ కి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 2 సీట్ బెల్ట్స్. డోర్ ఓపెన్ చేసి చూద్దాం బ్యాక్ సీట్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది. డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ తోటి మనకి డిజైన్ చేశారు. ఇదొక డిజైన్ పెంచడం కోసమే మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ ఉంది. పియానా బ్లాక్ తోటి ఇక్కడ కూడా డిజైన్ చేసింది. అండ్ పవర్ విండో బటన్ దగ్గర పియానా బ్లాక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది క్రోమ్ ఎలిమెంట్ బ్రౌన్ కలర్ గా అవుట్లుక్ పెంచడం కోసం ఇట్లా డిజైన్ చేశారు. బ్యాక్ డోర్ లో కూడా ఒక స్పీకర్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి కూర్చొని చూద్దాం సీట్ కంఫర్ట్ ఎలా ఉంది. ఫస్ట్ టైం నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సీట్ పక్కన మనకి ఇక్కడ ఒక క్యాబిన్ కనిపిస్తుంది చిన్నది. అది ఎయిర్ ప్యూరిఫైయర్ ఇక్కడ ఇచ్చారు. నార్మల్ గా అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం సీట్ పక్కన ఉంది. సంథింగ్ డిఫరెంట్ ఐ థింక్. సీట్ బెల్ట్స్ ఇక్కడ 3 ప్యాసింజర్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. రిక్లైనర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. టై సపోర్ట్ కూడా చాలా ఉంది. అంటే సీట్ వెడల్పు బాగా ఎక్కువ ఉంది అనమాట. అంటే నా టై వరకు కూడా కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా సీట్ అయితే ఉంది. సాఫ్ట్ టచ్ తోటి కంఫర్ట్ గానే ఉంది. హెడ్ రూమ్ అయితే చాలా ఉంది నా హైట్ కి. అంటే 6 ఫీట్ వాళ్ళకి కూడా బాగుంది. హోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ లైట్ ఉంది. ఇటు అటు కూడా ఉంది. మిడిల్ రో లో ఆర్మ్ రెస్ట్ ఉంది. ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఆర్మ్ రెస్ట్ ఇలా క్లోజ్ చేసేసి ఇన్ కేస్ పడిపోకుండా ఉంటే, అంటే ఎక్కువ లాగి పెట్టి, ఎక్కువ పిల్లలు ఉన్నారంటే తెలిసిందే కదా, అలా లాగి పెట్టి లూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు రాకుండా ఇక్కడ ఒక హుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హుక్ తోటి మనకి ఆర్మ్ రెస్ట్ ని ఇట్లా పెట్టేసుకుంటే అది ముందుకు అనేది రాదు. కూర్చున్నప్పుడు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. సో చెప్పాను కదా 60-40 రేషియోలో ఫోల్డబుల్ కూడా చేసుకోవచ్చు. బూట్ స్పేస్ లో ఏమన్నా తీసుకోవాలంటే థింగ్స్ చైర్ లోపల నుంచి సీట్ అనేది మనకి ఫోల్డ్ చేసుకొని బూట్ స్పేస్ లో తీసుకోవచ్చు. మిడిల్ ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ అయితే బ్యాక్ రో నుంచి ఇచ్చారు. మనం చూస్తున్నాం కదా అక్కడ బూట్ స్పేస్ నుంచి పై నుంచి ఇచ్చారనమాట. మౌంటెడ్ అనుకోండి ఇది, లైక్ పై నుంచి సీట్ బెల్ట్ ఇచ్చారు మిడిల్ లో కూర్చున్న వాళ్ళకి. టయోటా ఫార్చునర్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. నాకు కొంచెం టయోటా వే కనిపిస్తున్నాయి లోపల. కొంచెం చూస్తుంటే ఈ సన్ రూఫ్ కానీ, సన్ రూఫ్ కి ఇచ్చిన ఏదైతే ఉందో రూఫ్ కవర్ యాక్చువల్ గా చాలా పల్చగా ఉంది. యాక్చువల్ గా టయోటా హైరైడర్ లో కూడా సేమ్ ఇదే సన్ రూఫ్ ఇచ్చారు. చాలా సన్న నెట్ లాంటిది. ఇది ఫ్యాబ్రిక్ అనే చెప్పాలి. అసలు లిటరల్లీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. నాకు తెలిసి రాంగ్ రన్ లో చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ గా అనిపిస్తుంది అందుకని. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సన్ లైట్ డే టైం జర్నీ చేయాలి, లాంగ్ డ్రైవ్ చేయాలంటే సన్ లైట్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మరి బయట నుంచి వచ్చే వేడిని లోపల ఉన్న ఏసీ ఎంతవరకు ఆపుతుంది అనేది ట్రావెల్ చేసి చూస్తేనే తెలుస్తుంది. లాంగ్ డ్రైవ్ లో మనం అప్పటిదాకా అయితే కామెంట్స్ అయితే చేయలేము. సో ఇదైతే నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. లైక్ టయోటా సేమ్ లైక్ మారుతి సుజుకి. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇది మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. 2 స్లాట్స్ ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్స్ చిన్నది ఇక్కడ ఫోన్ లాగా పెట్టుకోవడానికి ఇచ్చారు. మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి. సో ఇది బ్యాక్ రో. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు డ్రైవ్ చేసి చూసేద్దాం కార్ ఎట్లా ఉందో. రండి. డ్రైవింగ్ ఎలా ఉందో, కార్ ఎలా ఉందో ఆల్రెడీ చూసాం. డ్రైవింగ్ ఎలా ఉందో చూద్దాం రండి. కార్ అయితే స్టార్ట్ అయింది. ఇవిలో ఉంటే సౌండ్ రాదని చెప్పుకున్నాం కదా. సో అస్సలు సౌండ్ అయితే రావట్లేదు. అది ఫస్ట్ పెట్టుకోవాల్సింది సీట్ బెల్ట్. సో నేను పర్టికులర్గా మంచిగా నీట్గా సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. మా పక్కన కెమెరామెన్ పెట్టుకోలేదు, అందుకే అలర్ట్ చూపిస్తాను. సో కో ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అలర్ట్. స్మూత్ గా అయితే ఉంది. నాకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తుంది నేను 23 స్పీడ్ లో ఉన్నాను. స్టీరింగ్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ గా ఉంది. అప్ లో చూద్దాం. స్పీడ్ బ్రేకర్స్ లైక్ చాలా సాఫ్ట్ గా వెళ్తుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. 40లో వెళ్తే గానీ ఇది పెట్రోల్లోకి తీసుకోదు. సో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాను. కుక్కలు కూడా నాకు స్పీడ్ బ్రేకర్ లాగా వస్తున్నాయి. ఇంకెక్కడ వెళ్తాను. ఆ చిన్నపాటి సౌండ్ ఉంది. ఆ సౌండ్ వల్ల మనకి తెలుస్తుంది ఇంజన్ పెట్రోల్ కన్వర్ట్ అయిందా లేదా అనేది ఈవీలో నుంచి. సో ప్రస్తుతానికి ఈ స్మాల్ డ్రైవ్ లో స్టీరింగ్ కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ చెప్పగలుగుతున్నాను. అది ఈవీ నుంచి పెట్రోల్ కి ఎలా కన్వర్ట్ అయిందో కూడా చూశాను. ఇంజన్ సౌండ్ తోటి తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఎంతే చెప్పగలుగుతాం. లాంగ్ డ్రైవ్ చేస్తే కనుక దీని మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అని క్లియర్ గా చెప్పగలుగుతాం. అంటే కంపెనీ క్లైమ్ చేసినంత వస్తుందా లేదా అనేది చెప్పగలుగుతాం. డ్రైవింగ్ కంఫర్ట్ ఉంది. ఆటోమేటిక్ కాబట్టి హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది కదా. నాకు చాలా
ప్లస్ పాయింట్ అనమాట. నాలాంటిది డ్రైవ్ చేసినప్పుడు స్టార్టింగ్లో అప్లోకి వెళ్తే కార్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా ఈజీగా కార్ డ్రైవ్ చేయొచ్చు ఎవరైనా. నా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది, అంటే రోడ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొన్ని కార్స్లో నా హైట్కి కష్టమైంది, రీసెంట్గా ఒక కార్ చేసినప్పుడు చెప్పాను కదా. సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఇలా అయితే చూడాల్సిన పని లేదు. ఆరామ్గా నాకు రోడ్ క్లియర్గా కనిపిస్తోంది. ఫ్రంట్లో కావాలంటే హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కార్ నాకు పొడుగు కన్నా కూడా వెడల్పు బాగా కనిపిస్తుంది, చాలా విత్తిగా ఉంది, స్పేషియస్గా ఉంది. సో కొత్త కార్ కాబట్టి రోడ్ పైన దీన్ని మెజర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కార్ని అంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. చిన్న గీత నేను పెట్టిస్తే నాకు డెబిట్ వేస్తారంట. డ్రైవ్ చేసి చూసినంత వరకు చాలా కొంత వరకే నేను ఏరియా కవర్ చేశాను డ్రైవ్ చేసి. అంతవరకు అయితే నాకు స్టీరింగ్ కంఫర్ట్ చాలా బాగుంది అండ్ బ్రేక్స్ చాలా బాగా పడుతుంది డ్రైవింగ్ కి. రోడ్ అయితే నాకు చాలా క్లియర్ గా ఉంది విజువల్. ఓవరాల్ గా అయితే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మైలేజ్ కూడా ఇంకా లాంగ్ డ్రైవ్ లో కనుక వెళ్తే మనకి మైలేజ్ అనేది తెలుస్తుంది. పెట్రోల్ ఇవి రెండు కలిపి చేసిన ఈ హైబ్రిడ్ ఎలా ఉంటుందనేది లాంగ్ రన్ లో మాత్రమే చెప్పగలం. ఓవరాల్ గా నాకైతే కార్ చూస్తే స్పేషియస్ గా ఉంది, అంటే వెడల్పు అనేది ఎక్కువగా ఉంది. దీనిలో క్యాబిన్ గానీ వెడల్పు రావడం వల్ల కారు చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది లుక్ వైజ్. ఈ కార్ లో కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్ కోసం మనకి ఆటో ఏసీ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోలర్స్ అండ్ పెడల్ షిఫ్టర్స్ వచ్చారు. ఇది టెక్నాలజీ విషయానికి వస్తే మనకి 5% వరకు మనకి ఫ్యామిలీలో ఇది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆ యాప్ ద్వారా మనం డోర్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. మనకి వెహికల్ మూవ్ అయితే కొన్ని అలర్ట్స్ అనేవి వస్తాయి, ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేసినా మనకి అలర్ట్ వస్తుంది. సో అలాంటి బెనిఫిట్స్ అని యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ABS అండ్ EBD కూడా ఉన్నాయి మనకి ఇందులో. అడ్వాన్స్డ్ సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటర్, 360 వ్యూ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఈ కారు డైమెన్షన్ విషయానికి వస్తే 4345 mm లెంత్, 1795 mm విత్, 1645 mm హైట్ ఉంది. ఇంకా ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. వీల్ బేస్ వచ్చి 2600 mm ఉంది. ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే 1490 cc అండ్ 3 cylinders ఉన్నాయి. మాక్సిమం పవర్ వచ్చి 91.18 bhp ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 122 Nm టార్క్ ఉంది. సో ఫైనలీ ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు యొక్క రివ్యూ అనమాట. ఈ కార్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.